వాసుదేవం దేవ్యోమినం నామి నారాయణం సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. నూతన అదనపు తరగతి గదులు ప్రారంభం తేదీ 13/8/2025. మీరందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదివి ఈవేళ మనకి అచ్యుతాపురం మండలంలో మన ఎమ్మెల్యే గారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ఎక్కడికో ఉద్యోగానికి దేశాలు పోక్కర్లేదు, అన్ని మన దగ్గరే ఉన్నాయి. పిల్లలకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నన్ను ఏమంటారంటే నువ్వు చాలా రిచ్ ఎమ్మెల్యే అంటారు, నీది రిచ్ కాన్స్టిట్యున్సీ, రిచ్ ఎమ్మెల్యే అంటారు. నాయన నాకన్నా ముందు ఇదే కాన్స్టిట్యున్సీలో చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు. మరి వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేలు రిచ్ ఎందుకు అవ్వలేదు, ఆ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ ఎందుకు రిచ్ అవ్వలేదు? మనం ఆదర్శంగా నిలవాలి అనేదే మా తాపత్రయం. రిచ్ పూర్ అనేది కాదు, ఆదర్శంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చే బాధ్యత మాది. మేము ఇస్తాం, మీరు హ్యాపీగా చదువుకోండి. మన స్కూల్ ఎలా ఉండాలో మీరు కలగనండి. నేను మీ వెనకాతలో ఉన్నాను, నేను చూసుకుంటా ఉన్నాయని. మీరు నాకు చెప్పండి మాకు ఇది కావాలి అని. ఒక రోడ్ వేయమంటారు, బడ్జెట్ ఉండదు. సరే ఆ పక్కన గ్రావెల్ ఉంది కదా, వేస్తే పోద్ది అంటాం కదా. ఆ గ్రావెల్ దగ్గర ఏదైనా జేసీబీ పెట్టామనుకోండి, గ్రావెల్ దొంగతనం చేసేస్తున్నారు, గ్రావెల్ దొంగతనం చేసేస్తున్నారు. అలా చేస్తారు. ఏమంటే అనుకున్న వాళ్ళు బోడి మంది అనుకుంటారు. ఇవిడైతే మాట్లాడతాడో ఇప్పటికి 10-15 సంవత్సరాల నుంచి తవ్వుతున్నారు. అయ్యి కూడా ఇప్పుడు ఈ సంవత్సరంలోనే తవ్వేసినట్టు ఫోటోలు వేస్తారు. అనుకున్న వాళ్ళు బోడి మంది అనుకుంటారు. మనం చేయాల్సిన పని మనం చేస్తాం. ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. మనం మంచి చేస్తున్నప్పుడు వివేకానందుడు అదే అన్నాడు, మనం చేసేది మంచి అన్నప్పుడు ముందుకు వెళ్ళిపోమని చెప్పాడు. వెనక్కి ఎవరి గురించి ఆలోచించొద్దు అన్నాడు. అలా ముందుకెళ్ళాను కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేనయ్యాను. ఓకే, బాగా చదువుకోండి. మనం అందరం కూడా ఎదగాలి, దేశాన్ని కాపాడాలి. జై హింద్. డ్రగ్స్ అనేటువంటి మహమ్మారి సొసైటీని పట్టి పీడిస్తున్నటువంటి అంశాల్లో ప్రథమ స్థానంలో ఉంది. దేనివల్ల మనకి ఎంత సౌలభ్యం అయితే ఉంటుందో దానివల్ల అంతే మనకి నష్టం ఉంటుంది. అదేంటది? సెల్ ఫోన్. ఇదే సెల్ ఫోన్ యూజ్ చేసి చాలా నేరాలు జరుగుతున్నాయి. సైబర్ ఫ్రాడ్స్ అని, సోషల్ మీడియా అఫెన్సెస్ అని. అవేంటో కూడా మీరు తెలుసుకోవాలి. సూసైడ్స్. ఇవాళ చిన్న సమస్య వస్తే మీలాంటి చిన్నపిల్లల దగ్గర నుంచి జీవితాన్ని దాదాపుగా చదివేసినటువంటి పెద్దవాళ్ళు సైతం ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. సో వాటి గురించి కూడా మనం మీలో చైతన్యం రావాలి. కాబట్టి గంజాయిని ఇంటి పరిస్థితిలో కూడా ట్రాన్స్పోర్ట్ చేసిన, గంజాయిని కలిగి ఉన్న, గంజాయిని కన్జ్యూమ్ చేసిన అది నేరమే. గంజాయి డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి పాత్రలో ఎవరైనా ఇన్వాల్వ్ అయినా సరే అతను నేరస్తుడే. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.